హాయ్ అండి అందరికీ. నేనైతే చెప్పాను కదా! ఐఏఎస్ గురించి మొత్తం అప్డేట్స్ అన్నీ ఇస్తా ఉంటాను నాకు తెలిసినంత వరకని. ఇప్పుడైతే ఐఏఎస్ వాళ్ళైతే ఒక మెసేజ్ అయితే పెట్టారు. ఏమని అసలు ఇప్పుడు దాకా ఆహ్, కట్టిన వాళ్ళ డబ్బులు ఒక 7 డేస్‌లో తిరిగిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే అదే నేను మీకు వాయిస్ రికార్డింగ్‌లో ఇనిపిస్తానండి. రికార్డింగ్ పెడతాను. వినండి మీరు. ఇంకా మీకు నమ్మకం ఉందా? మన డబ్బులు మనకి తిరిగొస్తాయా? రావా? అనేది మె మెన్షన్ చేయండి మెసేజ్ బాక్స్‌లో. మెసేజ్ చేయండి. మీకెలా అనిపిస్తుంది? అసలు ఎవరు ఎంతెంత లాస్ అయ్యారు? నేనైతే 18,300 లాస్ అయ్యానండి. అసలు ఒక్క విత్‌డ్రా కూడా చెయ్యలేదు ఇప్పటిదాకా. అసలు గుడ్డిగా నమ్మాను. ఎవరైనా లైకులు కొట్టి సబ్‌స్క్రైబర్లు చేస్తే అసలు ఎందుకు డబ్బులొస్తాయి నాకు అర్థమే కాలేదు. అది మన అసలు నేనింకా ఇప్పుడు అర్థమైతుంది. అసలు డబ్బులు రాకపోతే అప్పుడైతే పక్కింటోడికొచ్చాయి, ఇరిగింటోడికొచ్చాయి. మనకు కూడా వస్తాయి. వాళ్ళకొచ్చినప్పుడు మనకెందుకు రావు అని గొప్పగా అయితే డబ్బులు కట్టాము. ఎవరైనా అసలు ఈ ఐఏఎస్‌లో ఆడిన వాళ్ళుంటే, టాస్క్‌లు ఆడిన వాళ్ళుంటే చూడండి, మనకి వచ్చిన టాస్క్‌లే వస్తున్నాయి. మళ్ళీ వచ్చిన టాస్క్‌లే వస్తున్నాయి. అలా వచ్చిన టాస్క్‌లే వస్తే వాడికేం లాభం ఉంటది? మనకేమిస్తాడు? ఫస్ట్ మనము జాయిన్ అయిన 2 రోజులు కొత్త వీడియోలొచ్చాయన్నట్టు. అంటే షార్ట్ వీడియోలు ఇక్కడవి కాదు బయట దేశానివే అనుకో కొత్తవొచ్చాయి. తర్వాత థర్డ్ డేస్ నుంచి, 4 డేస్ నుంచి చూసినట్లయితే మనకొచ్చిన వీడియోలే మళ్ళీ రిపీటెడ్‌గా వస్తా ఉన్నాయి. వాటిని మనం స్క్రీన్‌షాట్ తీసి పెడతా ఉంటే పోన్లే కొత్త వీడియోలొస్తే సరేలే కరెక్ట్‌గానే మనీ వస్తుందేమో అని అనుకోడానికి. కానీ వచ్చిన వీడియోలకే మళ్ళీ లైకులు కొట్టి, మళ్ళీ సబ్‌స్క్రైబ్ చేసి, ఒకవేళ లైక్ ఉంటే సబ్‌స్క్రైబ్ ఉండదు. సబ్‌స్క్రైబ్ ఉంటే లైక్ ఉండదు. మళ్ళీ దాన్నే సబ్‌స్క్రైబ్, లైక్ చేసి స్క్రీన్‌షాట్ పెడితే వాడెందుకు మనకిస్తాడు? మళ్ళీ ఫండ్ అని ఓపెన్ చేశాడు. దానివల్ల అందరూ మనీ ఏం చేశారంటే విత్‌డ్రాలు పెట్టుకోకుండా ఫస్ట్ అరే ఫండ్‌లో పెడితే డబుల్, ట్రిబుల్ అయితున్నాయి కదా! అని అందరైతే ఫండ్‌లో పెట్టారు. అసలు దానివల్ల కూడా లక్షలు, లక్షలు పెరిగిపోయి మొత్తానికి కంపెనీ అయితే ఎత్తేసాడు. మళ్ళీ నోటీస్ ఇచ్చాడేంటంటే, ఇప్పుడైతే ఎవరైతే మనీ పే చేసి విత్‌డ్రాలు పెట్టుకున్నారో వాళ్ళకి రేపు 9 గంటల వరకు ఏదో ఒక సమాచారం ఇస్తామని మెసేజ్ పెట్టాడు. మనకైతే 1 వీక్‌లో మనం పెట్టిన డబ్బులు మాత్రమే మనకి వస్తాయనైతే చెప్పాడు. వస్తాయో రావో మనకి తెలీదు. ఇంకొకసారి మీ ముందే యాప్ ఓపెన్ చేసి ట్రై చేద్దామని చేశాను. స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను చూడండి. ఇంకా గ్రూప్‌లో మాట్లాడుకున్న మాటలు గూడా వాయిస్ రికార్డింగ్ పెట్టాను. వినండి. ఇంకా క్లారిటీగా నాకన్నా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలని రికార్డింగ్స్ కూడా పెట్టాను. ఒకసారి వినండి. ఇంక మీకు తెలుస్తుంది. ఇంక మనము లాస్ అయినట్టే. ఇంకా వాడు ఇన్ని రోజులు తిప్పుకొని మళ్ళీ మనకు మనీ వేస్తాడని అనుకుంటున్నారా మీరు? అనుకుంటే మెసేజ్ చేయండి. ఇంక వెయ్యడు అనుకునే వాళ్ళు కూడా మెసేజ్ చేయండి. ఇంక ఇట్లనే షేర్ చేసుకుందాం. ఇంకేం చేద్దాము. నాకు తెలిసి రేపొచ్చిన అప్డేట్ పెట్టి మళ్ళీ మీకు నేను అప్డేట్ ఇస్తాను. రేపేం న్యూస్ వస్తుందో చూసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఏం జరుగుతుందో ఇస్తానే ఉంటాను. ఎందుకంటే మన మనీ వస్తదా? రాదా? అన్న క్లారిటీ మనకు తెలిసే వరకి మీకు అప్డేట్ ఇస్తానండి. తర్వాత నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రికార్డింగ్ మాత్రం కంపల్సరీగా వినండి. ఎందుకంటే మనకన్నా పెద్దోళ్ళు గూడా చెప్పొచ్చు కదా! ఎవరు చెప్తున్నారో ఏమో తెలీదు గానీ బానే చెప్పారు. వినండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ. ఒకసారి మీ ముందే యాప్ ఓపెన్ చేద్దామని ట్రై అయితే చేశాను. అవ్వలేదండి. కానీ చూపిస్తున్నాను మీకు కూడా తెలియాలి కదా! మరి కొంతమందికి ఓపెన్ అయితున్నాయని అనుకుంటున్నారా? ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళకే ఓపెన్ అయితున్నాయి. ఆహ్, నాకు తెలిసినంత మాత్రాన వాళ్ళకైతే ఓపెన్ అయితున్నాయి. నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి. మీకు ఓపెన్ అయితున్నాయా లేదా? మనీ పే చేసిన వాళ్ళు మాత్రమే. ఎందుకంటే అదే రూ. 4,575 ఎవరైతే పే చేశారో P3కి వాళ్ళకి ఓపెన్ అయితున్నాయా లేదా మెసేజ్ చేయండి. లేదంటే వాళ్ళకి కూడా పొద్దున్న వరకే సమాచారం అందుతుందా అనేది నాకు గూడా తెలీదండి. ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి. ఇప్పుడైతే ఐఏఎస్ వాళ్ళు పంపించిన నోట్ అయితే చూపిస్తున్నాను చూడండి. చదవచ్చు అనుకునే వాళ్ళైతే ఒక్కసారి పాజ్ చేసి చదువుకోండి. రాదు అనేవాళ్ళు కూడా టెన్షన్ పడకండి. రికార్డింగ్ కూడా ఉంది వినిపిస్తాను. టెన్షన్ వద్దు. మొత్తం రికార్డింగ్ మొత్తం అంతా వినిపిస్తానండి. ఒకసారి చదివినోళ్ళు కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది కదా! అందుకని ఒకసారి చూపిస్తున్నాను. మొత్తం చూడండి.
ఈ పైన ఉన్న మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే దాంట్లో మన ఐఏఎస్ కంపెనీ అనేది జాయిన్ అయింది. ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా జరిగింది, మనకి డబ్బులు కట్టమంది. ఇదంతా ఏంటంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేయడం కోసం మన ఇండియా తరఫున ఐడెంటిటీ కోసం మన ఐడెంటిటీను డిపాజిట్ అమౌంట్ కట్టించుకున్నారు. ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక్కొక్క లెక్క, P1, P2, P3కి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క. అయితే సక్సెస్ఫుల్గా చాలామంది కంప్లీట్ చేసుకున్నారు, కొంతమంది కంప్లీట్ చేసుకోలేదు. వాళ్ళ అకౌంట్ అనేది మేము డిలీట్ చేస్తాం అని అన్నారు. రేపొద్దున యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి సెప్టెంబర్ 29 AM పొద్దున రేపొద్దున 9కి ఏదో న్యూస్ అనేది చెప్తారంట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఫర్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ నాట్ సక్సెస్ఫుల్ యాక్టివేటెడ్ దేర్ అకౌంట్స్, ఎవరైతే యాక్టివేట్ చేసుకోలేదో వాళ్ళ మెంబర్షిప్ లెవెల్ డిపాజిట్ విల్ బి రిటర్న్ టు ద బ్యాంక్ అకౌంట్. అంటే ఇక్కడ ఉన్నది నాకు అర్థమైంది ఏం చెప్తున్నానంటే, మెంబర్షిప్ లెవెల్ డిపాజిట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారంట 7 వర్కింగ్ డేస్లో. అది ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నారు ఎవరైతే యాక్టివేట్ చేసుకోలేదో వాళ్ళని. ఇంకా మిగిలినది జాయిన్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాడు, ఇలాగా మాతో కలిసి నడిచినందుకు ధన్యవాదాలు అది ఇదని. అది సో విన్నారు కదండి, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.